పంట పొలాల్లో కొయ్యలను తగలబెట్టడం ప్రమాదమని ఎంత చెప్పినా సరే కొందరు రైతులు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. అవగాహన లేక కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో మొక్కజొన్న కొయ్యలకు మంట పెట్టడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. పొలం పక్కనే రీసైక్లింగ్ కోసం స్టోర్ చేసిన టైర్లకి మంటలు అంటుకున్నాయి. ఊరు మొత్తాన్ని దట్టమైన నల్లని పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పంట పొలాల్లో కొయ్యలను తగలబెట్టడం ప్రమాదమని ఎంత చెప్పినా సరే కొందరు రైతులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. అవగాహన లేక కొయ్యలకు నిప్పు పెడుతున్నారు వాళ్ళు. ఖమ్మం జిల్లా మదిగండ మండలం న్యూ లక్ష్మీపురం వద్ద మొక్కజొన్న కొయ్యలకు మంట పెట్టడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. పొలం పక్కనే రీసైక్లింగ్ కోసం స్టోర్ చేసి ఉన్న టైర్లకి ఆ మంటలు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఊరు మొత్తాన్ని కూడా దట్టమైన నల్లని పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పంట పొలాల్లో కొయ్యలను తగలబెట్టడం ప్రమాదమని ఎంత చెబుతున్నా సరే రైతులు పెడచెవిన పెడుతూనే వస్తున్నారు. కొంతమంది అవగాహన లేక కొయ్యలకు నిప్పులు పెడుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో మొక్కజొన్న కొయ్యలకు మంట పెట్టడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. పొలం పక్కనే రీసైక్లింగ్ కోసం స్టోర్ చేసి ఉన్న టైర్లకి మంటలు అంటుకున్నాయి. ఊరు మొత్తాన్ని దట్టమైన నల్లని పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బిగ్ టీవీ సైతం అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. గవర్నమెంట్ అఫీషియల్స్ సైతం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా సరే పంట కొయ్యలకు నిప్పంటిస్తున్నారు కొంతమంది రైతులు. దీని కారణంగా కొంతమంది రైతులు మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా బిగ్ టీవీ పదే పదే హెచ్చరిస్తున్నా సైతం కొంతమంది రైతులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఎవరైతే తమ పంట కొయ్యలను తగలబెట్టాలి అంటూ కూడా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట కొయ్యలను కాల్చడం కారణంగా గాలి ఎటు వీస్తుందో మనకి అర్థం కాదు. కాబట్టి మంటలు ఏ వైపున చెలరేగుతాయో మనం అంచనా వేయలేము. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలని సైతం ఈ మంటలు మింగేసే అవకాశం ఉంది. లేక మీరు నుంచున్న వైపు కూడా ఈ మంటలు చెలరేగే అవకాశం ఉంది. పక్కనే ఉన్న పంట పొలాలకి మంటలు అంటుకోవడంతో ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన కొంతమంది రైతులు చనిపోయిన ఘటనలు కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చాలా చూసాము. ఎట్ ద సేమ్ టైం పంట కొయ్యలను కాల్చేయడం చాలా మంచిదంటూ కూడా కొంతమంది రైతులు భావిస్తున్నారు. అయితే ఇది తాము సాగు చేస్తున్న భూమికి పూర్తిగా కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తెస్తుంది తప్ప ఎక్కడా కూడా రైతులకు లాభం చేకూరించే ఒక విధమైతే కాదు. భూమిలో ఉన్న ఏదైతే న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఉంటాయో సారవంతమైన భూమిని మొత్తాన్ని కూడా మనము మంటలు అంటించి నాశనం చేస్తున్నామంటూ కూడా సైంటిస్టులు సైతం చెబుతున్నారు. అయినా సరే కొంతమంది రైతులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. అయితే ఏవైతే అక్కడ కొయ్యలు ఉంటాయో వాటిని కోసి వాటిని రోల్స్ లాగా చేసి ఇటు క్యాటిల్ కు అమ్మటం సరైన విషయంగా ఇటు అధికారులు భావిస్తున్నారు. లేక డికంపోజ్ చేసే విధంగా సైతం చర్యలు తీసుకోవాలి అంటూ కూడా రైతులను కోరుతున్నారు. అయితే జనరల్ ఇదంతా కూడా మనము నార్త్ లో చూస్తూ ఉంటాం. పంజాబ్ లో రైతులంతా కూడా ఇలానే పంట పొలాల్లో మంటలు అంటించి పూర్తిగా కూడా కొయ్యలను కాలుస్తూ ఉంటారు. వాటి కారణంగా ఢిల్లీ మొత్తం కూడా ఏ రకంగా కాలుష్యంలో చిక్కుకుందో అందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ సంస్కృతి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆంధ్రాకు తెలంగాణకు చేరుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా అలానే పంటల కొయ్యలను కాల్చేస్తున్నారు రైతులు. కాల్చడం కారణంగా పూర్తిగా కూడా పని తగ్గుతుంది, శ్రమ ఉండదు అని భావిస్తున్నారు. అయితే దీని కారణంగా ఇటు రైతులకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఎక్కడా కూడా వాళ్లకు లాభం చేకూరే విధంగా అయితే ఉండదు. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలకు గనక ఈ మంటలు అంటుకుంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నిన్న మొన్న మనం చూసాము స్కూళ్ళు ఇళ్ల వరకు ఈ మంటలు వ్యాప్తి చెంది పూర్తిగా కూడా స్కూల్లో ఉన్న ఫైల్స్, ఇళ్లలో ఉన్న సామాగ్రి మొత్తం కూడా కాలిపోయిన ఘటనలు చూసాం. కొంతమంది హార్ట్ అటాక్ కారణంగా, కొంతమంది మంటలను అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ మంటల్లో చిక్కుకొని వాళ్ళు చనిపోయిన
సిచ్యువేషన్స్ మనం చూసాం. అయినా కూడా రైతులు మాత్రం దీన్ని ఆపడం లేదు. కొంతమంది రైతులు తమ పొలాల్లో శ్రమను తగ్గించుకోవడానికి ఆ కొయ్యలను పూర్తిగా కాల్చివేస్తే మంచిదని అంటూ కూడా భావిస్తున్నారు. అయితే కాల్చివేయడం కారణంగా సారవంతమైన భూమిలో ఉన్న సారాన్ని మొత్తం కూడా మనం తీసేస్తున్నట్టు అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా ఫర్టిలైజర్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ కొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా న్యాచురల్ గా డికంపోజ్ చేయడం లేదా రోలర్స్ చేత రోల్ చేసి వాటిని పశువులకు మేతగా వాడటం మంచిది అంటూ కూడా సైంటిస్టులు చెప్తున్నారు. అధికారులు కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు. అయితే పంట కొయ్యలను ఇలా కాల్చడం కారణంగా కొన్ని కేసులు కూడా మీ మీద గవర్నమెంట్ నమోదు చేసే అవకాశం ఉంది అంటూ అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా సరే కొంతమంది రైతులు మాత్రం వీటన్నిటిని పెడచెవిన పెడుతున్నారు. అయితే ఈ రోజు ఏ కేసులు పడతాయనో లేకపోతే ఏమన్నా జరుగుతుందేమోనని భావనలో కాకుండా కనీసం మీ ప్రాణాలు కాపాడుకోవడానికైనా ఇటువంటి మంటలను వేయకూడదు అంటూ బిగ్ టీవీ కోరుతోంది. మీ పక్కనే ఇంకెవరైనా పచ్చటి పంట పొలాలు గనక వేసుంటే వాటికి సైతం మీ మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రైట్ నా మనం చూస్తున్నాము ఏ రకంగా అక్కడ మంటలు చెలరేగి పూర్తిగా కూడా నల్లటి పొగతో ఆ ప్రాంతం అంతా కూడా కమ్మేసిందో మనం చూస్తున్నాము. అయితే ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఇంకా మంటలను అదుపు చేసే ప్రయత్నమే చేస్తున్నారు అక్కడ ఫైర్ సిబ్బంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, మంటలు అదుపులోకి వచ్చాయా? అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? అధికారులు ఎంత చెప్తున్నా కూడా రైతులు మళ్ళీ కొంతమంది రైతులు ఇలానే మంట పెడుతున్నారు కోయలకి. సో వాటికి సంబంధించి అసలు రైతులు ఏమంటున్నారు భాస్కర్? సర్తాజ్, ఇప్పటికే ఖమ్మం జిల్లా ముదుగుండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో సంబంధించిన రైతులు పలుమార్లు కూడా ఎంత చెప్తున్నా సరే అధికారులు కావచ్చు, మరోవైపున అగ్రికల్చర్ అధికారులు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నా సరే రైతులు మార్పు రావట్లేదని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా ఇప్పుడు మొక్కజొన్న వ్యర్థ పదార్థాలకు ఒక మంటలు పెట్టడంతో సమీపంలో ఉన్నటువంటి టైర్ రీటైలింగ్ సంబంధించినటువంటి కంపెనీకి ఒక్కసారి రీసైక్లింగ్ చేసేందుకు టైర్లు మొత్తం కూడా స్టోరేజ్ చేసినటువంటి గోడంకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా చూసుకుంటే భారీ ఎత్తున కూడా మంటలాడ వ్యాపిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది ఒకవైపున కూసుమంచి ఫైర్ వెహికల్ తో పాటుగా మరోవైపున నెలకొండపల్లి మన సంబంధించినటువంటి ఫైర్ స్టేషన్ సంబంధించిన ఆఫీసులు మొత్తం కూడా సిబ్బంది ఆ రెండు వైపుల నుంచి అక్కడ చేరుకున్నారు. మరోవైపు ఖమ్మం నుంచి కూడా ఆ ఫైర్ సిబ్బంది ఆ ప్రాంతం చేరుకుని 3 ఫైర్ ఇంజిన్స్ తోటి కూడా మంటలు ఆర్పేందుకు కూడా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఫలితంగా చూసుకుంటే మాత్రం గత 4-5 రోజుల నుంచి కూడా వరుసగా ఈ యొక్క పంట వ్యర్థ పదార్థాలపై అంటే మంటలు పెట్టొద్దంటూ బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నా సరే జిల్లా వ్యాప్తంగా కూడా మరోవైపున కొన్ని ప్రాంతాలలో కానీ రైతుల్లో మాత్రం మార్పు రావట్లేదని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఇప్పుడు భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫలితంగా ఇప్పుడు ఆ పంట పొలాలకు వ్యాపించిన మంటలు ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించడంతో కూడా ఆ ప్రాంతంలో బిజినెస్ గోడంకి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక టైర్ రీటైలింగ్ సంబంధించిన వ్యక్తి పాషా అనే వ్యక్తి కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం కోట్లాది రూపాయలు అంటే సుమారు లక్షలాది పైగా రూపాయలు నష్టమాడినట్టు కూడా తెలుస్తుంది. సర్తాజ్. థాంక్యూ భాస్కర్.